స్పెషల్ చికెన్ చేస్తున్నాము. మనం గసాలు కొబ్బరి పేస్ట్ పట్టుకున్నాము. ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ వేడి కావాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటాం. ఇందులో ఉల్లిగడ్డ వేసుకుంటాం. నూనె ఆగింది. ఉల్లిగడ్డ వేగింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏం వేస్తున్నాం అంటే పసుపు వేస్తున్నాం. పసుపు 1.5 వేసుకున్నాం. ఎందుకంటే స్పూన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మంచిగా పసుపు ఇప్పుడు వేగిన తర్వాత ఏం చేయాలి, 2 నిమిషాల తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు మనం వేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకున్నాము. ఒక 2 సెకండ్ల తర్వాత మనం ఏం చేద్దాము, మనం పేస్ట్ పట్టుకున్న ఒరిజినల్ అల్లం వెల్లిగడ్డ ఏదైతే ఉందో ఇందులో వేసుకున్న తర్వాత ప్రాసెస్ ముందు చాలా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మిక్సీలో పట్టిన అల్లం వెల్లిగడ్డని ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాం. ఇందులో చిన్న పేస్ట్ జంపర్ ఉంటుంది తింటప్పుడు. ఇది ఏంటంటే పచ్చి వాసన అయిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. టైం వచ్చింది వేయడానికి. ఉల్లిగడ్డ వేగింది, ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా వాసన పోయింది, పచ్చి వాసన. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చికెన్ వేసుకుంటున్నాం. చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టామంటే అది ఉన్న వాటర్ అంతా ఇంకుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చికెన్ని మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. అల్లిగడ్డ మంచి ఒరిజినల్ అల్లిగడ్డ వేస్తాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఒక చిన్న సాంగ్ కూడా వేస్తుంది మనం వెంకటేష్. నాకు చాలా ఇష్టం ఆ పాట. కొంచెమే వస్తుంది. ఏదో పాట అది మర్చిపోయినా అనే తాను పలుకితే చాలు తేనె జల పాటాలు, ఓ నవ్వు సాలు ఎన్నెన్నో అల్లులు వేస్తూ అల్లుకుంటుంది, ముద్దాయిల జిడ్డు మృదువైన ముళ్ళు మదిలో పుచ్చుకుంటుంది. మనం చికెన్ ఎందాక వచ్చిందో ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో పాట పాడతా మీ గురించి. టైం పడుతుంది. మన చికెన్ ఎట్లయిందో మనం చూద్దాం. ఎట్లయింది ఇట్లా పాడాలి. కుత్తలాడే చికెన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక పాట పాడబోయేది. ఏ పాట అంటే మాయాదారి మైసమ్మ సాంగ్ పాడతాం. చిన్న బిడ్డ పాడతాం మీ గురించి. మాయాదారి మైసమ్మో మైసమ్మో నన్ను కబరబెట్టి పరిశాను చెయ్యకే మైసమ్మో మైసమ్మా, మాయాదారి మైసమ్మో మైసమ్మా 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 కబరబెట్టి పరిశాను చెయ్యకే మైసమ్మా. ఇప్పుడు మనం చికెన్ తిందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తాం కాబట్టి కారం వేసుకుంటున్నాము. ఒక కారము ఒక 3 చెంచాలు గట్టిగా వేసుకున్నామంటే మజా వస్తుంది. ఎక్స్ట్రా ఇంకొకటి వేస్తున్నా, ఎందుకంటే చికెన్ మనం కేజీ చికెన్ చేసినాం కాబట్టి కేజీ చికెన్కి దానికి కరెక్ట్ మసాలాలు వేయాలి. ఎక్కువైనందుకు మనం ఏం చేయలేము. మనం ఏం చేస్తున్నామంటే సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రెడీమేడ్ దాన్ని గడ్డ మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ కలిపి మంచిగా కలుపుకొని వేయాలంటే తింటుంటే ఆ టేస్ట్ అలా. మనం పై నుంచి కిందికి వచ్చాము. ఇప్పుడు ఎందుకు పైకి కిందికి వచ్చామంటే ఫుల్ మనకు ఏంటంటే ఆడ ఎట్లా చెప్పాలంటే డౌట్ వచ్చింది కాబట్టి మనం మధ్యలో ఎందుకు కాపాలనేది మనం తీసుకొచ్చి ఇలా మనం పైన ఉండే కిందికి వచ్చినాము. వంట ఫాస్ట్గా పెద్ద పొయ్యి మీద పెట్టి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం మసాలాలు వేసిన తర్వాత చికెన్ ఎంత మంచిగా గుమ్మగుమ్మలు ఆడే వాసన స్మెల్ వస్తుంది. మంచిగా స్మెల్ చిక్కగా అయింది, ఇంకా చిక్కగా అవుతుంది. మనం ఏం చేస్తామంటే వేసుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా ఇప్పుడు కొంచెం మనం ఏం చేయాలంటే పెద్దగా పెట్టాలి పొయ్యి. వంట అనేది పెద్ద పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే ఏంటంటే ముక్క అనేది వలిగిపోదు, ఉడుకుతుంది స్పైసీగా. మనం కంటిన్యూ. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అయిపోయింది పొట్టు మీద. మనకు దగ్గర
45 మినిట్స్ టైం పట్టింది. అయిపోయింది మొత్తం మీద. టేస్ట్ అయితే మంచిగా అయింది, సూపర్ అయింది. టేస్ట్ అయితే బాగైంది. ఇప్పుడు మనం గసాలు వేస్తే మీకు కొబ్బరి వేస్తుంది కాబట్టి టేస్ట్ బాగైంది. మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సూపర్ అయింది ఫ్రెండ్స్. ఎట్లా అయిందంటే అన్ని మసాలా వేసాం కాబట్టి మనం ఒక చేప తిన్నట్టు మటన్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సూపర్ అయింది ఫ్రెండ్స్. మేము ఎట్లా చేసినామో మీరు చూసి కామెంట్ చేయండి. మీరు చేసుకొని టేస్ట్ ఉందో చెప్పండి. సూపర్ అయింది ఫ్రెండ్స్. బాయ్.